అమెరికాలో ట్రంప్ ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకున్నాడు. ఏదైతే భారతదేశం కావచ్చు, అలాగే చైనాలో పనిచేస్తున్నటువంటి ఏదైతే H1B వీసాపై పనిచేస్తున్నటువంటి వాళ్ళకి అధిక రుసుము $1,00,000 చెల్లిస్తేనే ఆ వీసా వస్తుంది అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఒక సంచలన నిర్ణయం అయితే ఈరోజు తీసుకున్న పరిస్థితి. H1Bకి సంబంధించినటువంటి వీసాదారుల్లో ఎక్కువగా భారతదేశానికి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ లక్షల్లో ఉన్నారు. అలాగే ఎంతోమంది చైనాకు సంబంధించిన వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ కంపెనీలో కావచ్చు, విప్రోలో కావచ్చు, ఇతర కంపెనీలో చాలామంది కూడా పనిచేస్తూ ఉన్న పరిస్థితి. కానీ వాళ్ళ జీతాలే సంవత్సరాల తరబడి ఈ వీసాకు డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఇక్కడ ఇండియన్స్ని కావచ్చు, చైనాకు సంబంధించిన వాళ్ళని కావచ్చు, వాళ్ళ దేశం నుంచి ఏదైతే అమెరికా నుంచి బయటకు పంపే ప్రయత్నం చేస్తుండు ట్రంప్ అని చెప్పేసి కూడా ఆలోచన చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎంతోమంది అక్కడ మన యొక్క మేధస్సుని కావచ్చు, మన యొక్క జ్ఞానాన్ని కావచ్చు, మన యొక్క శ్రమను దోపిడీ చేస్తూ ఏదో తక్కువ జీతాలు ఇస్తూ మన యొక్క భారతదేశంలో ఉన్నటువంటి యువకుల యొక్క మేధస్సుని వాళ్ళు డబ్బులతో కొంటూ వాళ్ళ యొక్క దేశాన్ని, మన దేశంలో ఎంతోమంది మన దేశంలో పనిచేస్తూ ఎంతోమంది చదువుకొని ఇతర దేశాల్లో కంపెనీల్లో పెట్టి అక్కడ ఎంతో వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఎంతోమంది అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని ఎంతోమంది కూడా ఉంటున్న పరిస్థితి. ఇప్పుడు వాళ్ళందరికీ కూడా పెద్ద బాంబు పేల్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన యొక్క మేధస్సుని యొక్క తీసుకొని శ్రమను దోపిడీ చేసుకొని ఎంతో పెద్ద కంపెనీలు ఏర్పాటు చేసుకొని అక్కడ అమెరికాని డెవలప్ చేసుకుంటున్నాం. అయితే ట్రంప్ గారు భారతీయులకు ఒక తీరని ఒక పెద్ద ఎత్తున కూడా లక్షల్లో కోట్లలో అక్కడ రుసుమును చెల్లించాల్సిన అవసరాన్ని తీసుకొచ్చిన పరిస్థితి. ఏదైతే దీనికి సంబంధించి అమెరికాలో ఎక్కువగా 71% మంది భారతీయులు అక్కడ ఉద్యోగాల్లో ఉన్నారు, అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని ఉన్నారు. అలాగే చైనాకు సంబంధించిన వాళ్ళు 11.7% చైనాకు సంబంధించినటువంటి ఆ సాఫ్ట్వేర్లు కావచ్చు, విప్రో కంపెనీలో పనిచేసినటువంటి వాళ్ళు కావచ్చు, అది తక్కువలో ఉన్న పరిస్థితి. కానీ ఎక్కువగా ముప్పు కావచ్చు, ఎక్కువగా భారం తగిలేది ఎవరికంటే ఇక్కడ భారతీయులకు ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే దాదాపు $1,00,000 అంటే ఎక్కువగా అయితే 80 లక్షలు కూడా కట్టవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అన్ని కట్టాలంటే వాళ్ళు ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాలు కట్టవలసి వస్తుంది. మరి ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తుల యొక్క వీసాలను కూడా రుసుము చెల్లించే అవకాశం ఉందా, లేకపోతే ఇప్పుడు ఓన్లీ కొత్తగా వచ్చిన వాళ్ళపైనే ఈ రుసుము ఉంటుందా అని చెప్పేసి. అలాగే మరికొన్ని వ్యాఖ్యలు కూడా సంచలన వ్యాఖ్యలు చేసిన ట్రంప్ ఏంటి అంటే అమెరికాలో ఏదైతే ముఖ్యమైన పెద్ద యూనివర్సిటీల్లో చదువుకుంటున్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో మన స్వదేశీయులు అమెరికాకు సంబంధించిన వాళ్ళని తీసుకొచ్చి జాబుల్లో పెట్టండి, జాబుల్లో పెట్టేప్పుడు వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వండి. ఓన్లీ మన స్వదేశీ స్టూడెంట్స్కి కావచ్చు, స్వదేశీ యువతకు మాత్రమే జాబుల్లోకి తీసుకునే ప్రయత్నం చేయండి. ఇతర దేశాల నుంచి ముందుగా ఇప్పుడు ఉన్నవాళ్ళు ఓకే, కానీ కొత్తగా వచ్చే వాళ్ళని కావచ్చు, ఇక్కడ చదువుకోవడానికి వచ్చే వాళ్ళని కావచ్చు, ఎవరిని కూడా అలో చేయకండి. ఇప్పటికే చాలామంది కూడా విదేశీయులు వచ్చి మన యొక్క దేశ సంపదను కొల్లగొట్టుకుపోతున్నారు. కాబట్టి ఎవరిని కూడా ఏదైతే ఇతర దేశాల వాళ్ళని ఎవరిని కూడా మన దేశంలోకి ఆహ్వానించకుండా కొన్ని పరిమితులు పెట్టండి. ఖచ్చితంగా H1B వీసాకు సంబంధించి $1,00,000 ఖచ్చితంగా రుసుము చెల్లించాల్సిందే వీసాకు అని చెప్పేసి కూడా ఖరాఖండిగా పెద్ద ఎత్తున నిర్ణయం తీసుకున్న పరిస్థితి. అయితే అక్కడ జరిగినటువంటి ప్రెస్ మీట్లో ఏదైతే ట్రంప్కు సంబంధించిన సెక్రటరీ అయితే పెద్ద ఎత్తున కూడా ఈ విషయాలన్నీ బయటపెట్టిన పరిస్థితి. ఇతర దేశాల నుంచి ఎవరు రావద్దు, ఓన్లీ స్వదేశంలోనే మెయిన్ అయితే ముఖ్యమైన యూనివర్సిటీలో పనిచేస్తున్న వాళ్ళకి ట్రైనింగ్స్ ఇచ్చి జాబులు ఇవ్వండి. మన దేశ సంపదను వేరే వాళ్ళు తీసుకెళ్లకుండా ఇంకా మన దేశాన్ని మనం డెవలప్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇటు భారతదేశానికి కావచ్చు, అలాగే చైనాకి పెద్ద ఎత్తున ఒక బిగ్ బాంబ్ పేల్చాలని చెప్పుకోవచ్చు. అలాగే దీనికి సంబంధించి మన దేశంలో కావచ్చు, అలాగే మన దేశం నుంచి అమెరికాకు వెళ్ళిన వాళ్ళు ఏ వర్క్లో ఎంతమంది ఉన్నారని చెప్పేసి ఆ పూర్తి డీటెయిల్స్లోకి వెళ్తే అయితే H1Bకి సంబంధించి H4 సంబంధించినటువంటి వీసాదారులు తక్షణమే అమెరికా నుంచి వెళ్ళిపోవాలంటూ ఉద్యోగులకు కీలక ప్రకటన చేసిన జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే H1Bపై సంబంధించినటువంటి లక్షలాది మంది సాఫ్ట్వేర్లు భారతదేశానికి సంబంధించినటువంటి వాళ్ళు H1B వీసాపై లక్షలాది మంది సాఫ్ట్వేర్లుగా పనిచేస్తూ ఉన్నారు. అలాగే దీనికి సంబంధించి ఒక ఇన్ఫోసిస్ కంపెనీలో 148,000 మంది జాబర్స్ పనిచేస్తూ ఉన్నారు మన ఇండియా నుంచి వెళ్ళి. అలాగే టీపీఎస్ నుంచి 120,000 మంది, అలాగే విప్రో నుంచి 60,000 మంది, అలాగే HCL సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ కంపెనీ సంబంధించి 57,000 మంది పనిచేస్తున్నారు. అలాగే టెక్ మహీంద్రాకు సంబంధించినటువంటి 27,000 మంది. ఇట్లా H1B వీసాపై పనిచేస్తున్నటువంటి వాళ్ళలో లక్షల్లో కొందరు 1,00,000, అలాగే 60,000 HCLలో 57,000, ఇలా 2-3 లక్షలు అయితే దీనికి సంబంధించినటువంటి ఒక 2-3 లక్షల మంది కూడా ఇక్కడ మన భారతీయులు అమెరికా వెళ్ళి H1B వీసా పైన సాఫ్ట్వేర్ కంపెనీలో, విప్రో కంపెనీలో, HCL సంబంధించిన కంపెనీలో, అలాగే TCS సంబంధించినటువంటి కంపెనీలో పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ తీరని భారం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్ని సంవత్సరాల్లో అది కడితే తేరిపోతుంది. దాదాపు $1,00,000 అంటే
చాలా ఎక్కువ వాళ్ళ నెల జీతాలు కూడా అక్కడ సరిపోని పరిస్థితి. మరి వాళ్ళంతా పరిస్థితి ఏంది? వాళ్ళు మళ్ళీ తిరుగు ప్రయాణం అయ్యే ఛాన్స్ ఉండదు స్వదేశానికి వచ్చి? లేకపోతే ట్రంప్ యొక్క నిర్ణయంలో మళ్ళీ ఏదైనా మార్పు రాబోతుందా? లేకపోతే ఇక్కడ మోడీ కావచ్చు, మన దేశ విదేశాంగ మంత్రులు కావచ్చు, అలాగే మన దేశానికి సంబంధించి ప్రధానమంత్రి కావచ్చు, ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే దాదాపు మన యొక్క శ్రమను దోచుకొని వాళ్ళు డెవలప్ అవుతూ ఉన్నారు. కానీ మన భారతదేశంలో ఎంతోమంది జ్ఞాన సంపన్నులు, మేధస్సు ఎక్కువగా ఉన్న వ్యక్తులు కూడా ఫారెన్ కంట్రీస్కి వెళ్ళి వాళ్ళ యొక్క మేధస్సును అక్కడ తాకట్టు పెట్టి, వాళ్ళ యొక్క జ్ఞానాన్ని, వాళ్ళ యొక్క శ్రమను తాకట్టు పెట్టి అక్కడ జీతాల్లోకి పనిచేస్తూ ఉన్న పరిస్థితి. మరి మన దేశం ఎటువంటి నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది? అమెరికా పైన ఏమైనా మోడీ ఏమైనా మాట్లాడే అవకాశం ఉందా? లేకపోతే ఇప్పుడు కొత్తగా చదువుకునే విద్యార్థులు కూడా అమెరికాకి వెళ్ళి చదువుకోవాలని చూస్తారు, అమెరికా యూనివర్సిటీల్లో జాబులు చేయాలని చూస్తారు. మరి కొత్తగా వెళ్ళే వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఆ పూర్తి విషయాలు మన ఇండియా ఎటువంటి విషయాలు మాట్లాడబోతుంది, మరి మోడీ ఏ విధంగా స్పందించబోతుందని చెప్పేసి కూడా వేచి చూడాలి.